అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. సీనియర్ ఎన్టీ రామారావు గారి గురించి ఇప్పటి వరకు మనం ఎన్నో కథనాలు చూసాము, ఎన్నో సినిమాలు చూసాము. ఆయన చరిత్ర గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. అలాంటిది రీసెంట్గా 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 16న ఈ పుస్తకం రిలీజ్ అయింది. అయితే ఇందులో నేను ఇప్పుడు చెప్పబోతున్న పాయింట్ ఏంటి అంటే, ఇదే పుస్తకానికి సంబంధించి ఆడియో కూడా రిలీజ్ కాబోతోంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక పుస్తకాన్ని ఆడియో రూపంలో తీసుకొచ్చిన పరిస్థితులు మనం ఎక్కడ కూడా చూడలేదు. మరి ఆడియో రూపంలో ఎందుకు తీసుకొచ్చారు, ఏంటి అసలు ఈ పరిస్థితి, అండ్ ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి, ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది, అండ్ పుస్తక రచయిత అయిన విక్రమ్ పోలే గారు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సజీవ చరిత్ర అంటూ ముందుగా ఎన్టీ రామారావు గారి యొక్క ఈ సజీవ చరిత్ర పుస్తకాన్ని తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి అసలు? ముందుగా దాని గురించి చెప్పే ముందు, మీరు ఆడియో రూపంలో పుస్తకం రావటం అనేది గతంలో వచ్చినాయి, కానీ ఒక పొలిటికల్ బుక్ ఆడియో రూపంలో రావటం పర్హాప్స్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి చెప్పవచ్చు. అంటే 2023లో ఎన్టీ రామారావు గారి శత జయంతి జరిగింది. మనందరికీ తెలుసు, 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడుగునా ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంగానే ఎన్టీ రామారావు గారి అభిమానులు, ఎన్టీ రామారావు గారి రాజకీయంగా ఆయన ఫాలోవర్సు కొంతమంది కలిసి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. దానికి చైర్మన్గా ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు, గతంలో ఆప్కాబ్ చైర్మన్గా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి టీడీ జనార్దన్ గారు చైర్మన్గా, వారు, నేను ఒక మెంబర్ని, ఇంకా కొంతమంది మెంబర్స్ కూడా కలిసి ఎన్టీ రామారావు గారి యొక్క భావజాలాన్ని, సిద్ధాంతాలని పుస్తకాల రూపంలో నేటి తరానికి, రాబోయే తరానికి కూడా ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలి, ఆయన ఔన్నత్యం తెలియాలి, ఆయన సిద్ధాంతాలు తెలియాలి, ఆయన భావజాలం తెలియాలి, దాని నుంచి స్ఫూర్తి పొందాలి మిగతా రాబోయే తరాల వారు కూడా అనేటువంటి ఒక ఆశయంతో, ఉద్దేశంతో ఈ లిటరేచర్ కమిటీని ఫామ్ చేసి కొన్ని పుస్తకాలు ఇంకా చేయటం జరిగింది. మొట్టమొదటిసారిగా విజయవాడలో మేము, అప్పుడు రజనీకాంత్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ సందర్భంగా ఎన్టీ రామారావు గారి అసెంబ్లీ ప్రసంగాలు, ఎందుకంటే మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 1983 నుంచి 94, 95 వరకు కూడా, అంటే మధ్యలో 89, 94 తీసివేస్తే దాదాపుగా 7 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ పనిచేసిన సందర్భంలో శాసనసభలో అద్భుతమైనటువంటి ప్రసంగాలు, అంటే ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి, వివిధ రంగాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి, ప్రజల సంక్షేమం ఏ విధంగా చేయాలి, అభివృద్ధి పథకాలను ఏ విధంగా ప్రవేశపెట్టి ప్రజల జీవిత ప్రమాణాలను ఏ విధంగా పెంచాలి, అదేవిధంగా పరిపాలన సంస్కరణలు ఏ విధంగా చేయాలి అనేటువంటి అనేక అంశాల మీద ఆయన గొప్ప ప్రసంగాలు చేశారు అసెంబ్లీలో. వాటిలన్నింటినీ కూడా ఇప్పటివరకు అది సంకలనంగా రాలి. అప్పటి వరకు అంటే ప్రజలకు తెలియదు, అసెంబ్లీ రికార్డ్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, తెల్లవారి పేపర్లలో చాలా సంక్షిప్తంగా వస్తుంది, మొత్తం ప్రసంగం అంతా రాదు. కానీ ఈ ముఖ్యమైనటువంటి ప్రసంగాలు, ప్రతి లైను ఆయన మాటల్లోనే ఏం మాట్లాడారనే దాని మీద ప్రసంగాలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి మేము ముందు శాసనసభ ప్రసంగాలు, అదేవిధంగా చారిత్రక ప్రసంగాలు, అది కూడా వివిధ సందర్భాల్లో ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ప్రసంగాల సంకలనం, అది కూడా 2 పుస్తకాలుగా మేము తీసుకొచ్చి అప్పుడు వాటిని రిలీజ్ చేసాం. అంటే సెంటినరీ ఇయర్, శత జయంతి సంవత్సరంలోనే చేసాం. అది జరిగిన మళ్ళీ కొన్ని రోజులకు, 20 రోజులకి హైదరాబాద్లో కూడా ఇంకొక పెద్ద భారీ ఫంక్షన్ పెట్టాం. ఆ ఫంక్షన్లో కూకట్పల్లిలో కైతలాపూర్ గ్రౌండ్స్లో జరిగింది. శకపురుషుడు అని ఒక ప్రత్యేక సంచికని తీసుకొచ్చాం. ఆ ప్రత్యేక సంచికలో ఎన్టీ రామారావు గారితో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా డాక్టర్లు, ఆయన వ్యక్తిగత సిబ్బంది, సరే ఇటు తిరిగి రాజకీయ నాయకులు, వాళ్ళ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు, ఆయన గొప్పతనం ఏంటి, వాళ్ళ అనుబంధం ఏంటి,
ఎన్టీ రామారావు గారు ఎందుకు అంత స్థాయికి ఎలా వెళ్ళగలిగారు అనేటువంటిది అటు సినిమా రంగానికి సంబంధించి అటు రాజకీయ రంగానికి ఈ రెండు రంగాలకి సంబంధించే కాకుండా మళ్ళీ ఆయన చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు వాటి యొక్క వివరాలను కూడా పొందుపరుస్తూ చాలా ఒక మంచి సావనీరుని తీసుకొచ్చాం. ఆ సావనీరుకు విశేషం ఏంటంటే ఆ సావనీరు ఆవిష్కరణలో ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారులు కుమార్తెలు వాళ్ళ దాదాపు ఒక 50 మంది ఆ వేదిక మీద హాజరయ్యారు. అదేవిధంగా సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖ కుటుంబాల వారందరూ కూడా అంటే నాగేశ్వరరావు గారి కుటుంబం నుంచి వచ్చారు, కృష్ణ గారి కుటుంబం నుంచి వచ్చారు, అదేవిధంగా చిరంజీవి గారి కుటుంబం నుంచి ఇట్లాగా యువ హీరోలు వచ్చారు. హీరోయిన్స్ ఎన్టీ రామారావు గారితో పనిచేసినటువంటి హీరోయిన్స్ అందరూ వచ్చి ఒక కన్నుల పండుగగా జరిగింది ఆ ఫంక్షన్ అనమాట ఆయనకి. అంతేకాకుండా అదే సభలో జాతీయ రాజకీయ పార్టీల నాయకులు కూడా అంటే సిపిఐ నుంచి డి రాజా గారు వచ్చారు, సిపిఎం నుంచి సీతారాం యేచూరి గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చారు. అట్లాగా కట్టింగ్ అక్రాస్ ఆల్ ద పార్టీ లైన్స్ అందరూ కూడా వచ్చి ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళిచ్చారు. ఇక ఈ పుస్తకం సజీవ చరిత్ర అనేది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చామనంటే సెప్టెంబర్ 16న ఎన్టీ రామారావు గారు 1984లో ఆయన మనందరికీ తెలుసు 1983లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. చీఫ్ మినిస్టర్ అయినటువంటి 20 నెలల్లోనే ఆయనని చాలా కుట్రపూరితంగా అధికారం నుంచి అంటే బలం ఉన్నప్పటికీ కూడా అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశంలో కొంతమందిని లోబరుచుకొని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఆయనని గవర్నర్ని అడ్డుపెట్టుకొని ఆయన ప్రజాప్రభుత్వాన్ని కూల్చారు. ఒక ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎవరు రాలేదు. అలాగా దాదాపుగా 28 ప్రభుత్వాలను కూల్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత 1984 వరకు మనం చూసినట్లయితే దేశంలో 28 ప్రజాప్రభుత్వాలను కూల్చారు. అందులో నంబూద్రిపాద్ గారు కేరళలో చీఫ్ మినిస్టర్గా ఉంటే ఆయన కూడా కూల్చారు. తిరిగి మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రాలా. కానీ ఎన్టీ రామారావు గారి విషయంలో మాత్రం భిన్నమైనటువంటిది అప్పటి వరకు చరిత్రలో లేనటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఒక పదవి నుంచి చ్యుతుడైనటువంటి ముఖ్యమంత్రి తిరిగి ప్రజల్లోకి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది, ఇదిగో వీళ్ళు ఈ విధంగా చేశారని చెప్పి ఆయన ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళారు. ఆయనకి ఆ రోజు ఉన్నటువంటి జాతీయ ప్రతిపక్షాలందరూ కూడా సహకరించారు. ఆయన 32 రోజుల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేశారు. దేశం యావత్తు కదిలింది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, అందరూ కూడా తమ గడాలు వినిపించారు. మీడియా అంతా జాతీయ మీడియా అంతా వచ్చింది. ఇది అన్యాయం అన్నారు. పార్లమెంట్ స్తంభింపజేశారు, అసెంబ్లీ స్తంభింపజేశారు. అక్కడ రాస్తారోకోలు జరిగినాయి, పోలీస్ కాల్పులు జరిగినాయి. అంత మహోద్యమం ఒకటి ఆంధ్రదేశంలో బగ్గుమంది. యావత్ దేశం కూడా దాన్ని 3వ స్వాతంత్ర సమర పోరాటం అన్నారు. ఎందుకంటే మొదటి స్వాతంత్రోద్యమం మనకు తెలుసు, బ్రిటిష్ పాలకుల్ని మనం వెళ్ళగొట్టాం, దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. రెండోది ఎమర్జెన్సీ దురాఘాతాల మీద దేశం అంతా ఏకమైంది. ఇది 3వ స్వాతంత్ర సమర యుద్ధం కింద ఆ రోజు ఉన్నటువంటి మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ అభివర్ణించాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి చరిత్ర. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 32 రోజుల పాటు చూసిన తర్వాత తిరిగి ఆయన మెజారిటీని ప్రూవ్ చేసుకొని తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే ఒకసారి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినటువంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావడం అనేది దేశ రాజకీయాల్లో ఫస్ట్ టైం జరగలేదు. అదే ఫస్ట్ టైం. ఆ తర్వాత అదొకటే కాదు, ఆ తర్వాత ఏంటంటే ఆ ఒక్క ఇన్సిడెంటు దేశ రాజకీయ చరిత్రను మార్చేసింది. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే దానికి విఘాతం కలిగిస్తారో ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవు, తిరగబడతారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అనేటువంటిది ఒకటి ప్రూవ్ అయింది. ఆ రోజు ఆ 32 రోజుల పాటు జరిగినటువంటి పోరాటం ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటువంటి దాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో పొందుపరిచాం. ఎందుకంటే దీనికి హిస్టారికల్ వాల్యూ చాలా ఉందండి. ఎందుకంటే అది దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ దట్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్. కాబట్టి ఇది ఈరోజు చరిత్ర అనేటువంటిది ప్రజలకి తెలియజేయాలి. హిస్టరీని పదే చెప్పాలి. హిస్టరీ హ్యాస్ టు బి టోల్డ్, హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అంటారు. అందువల్ల ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు, వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు వచ్చారు. ఈ ఆగస్టు 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ఇప్పుడు త్రిపుర గవర్నర్గా ఉన్నటువంటి ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు కూడా వచ్చారు. వచ్చి ఆయన కూడా
మాట్లాడారు ఆ రోజు ఏం జరిగింది అనేది. సో ఇంతటి చరిత్ర ఉంది ఈ పుస్తకానికి. అయితే ఇప్పుడు ఆడియో విషయానికి వస్తే, ఎందుకు ఆడియో అంటే చాలామంది చెప్పారు ఇవాళ పుస్తకాలు చదివేటువంటి ఇది తగ్గింది కాబట్టి ఆడియో రూపంలో తీసుకొచ్చి ఎక్కువ మంది వినటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క ఈ పుస్తకంలో ఉండేటువంటి ఒక కంటెంట్ ప్రజలకి చేరాలి, ఆ రోజు చరిత్రలో ఏం జరిగింది అనేటువంటిది తెలియాలి అనేటువంటిది ఒక దీంతో అప్పుడు జనార్దన్ గారు దీన్ని ఆడియో రూపంలో కూడా తీసుకొద్దాము అని చెప్పి గాయత్రి గారిని ఈ మొత్తాన్ని వారు చదివేశారు అనమాట, వాయిస్ ఇచ్చారు. ఆమె ప్రొఫెషనల్, చాలా గొప్పగా వచ్చింది ఆ వాయిస్ కూడా. దీనిని ఈరోజు టీజర్గా రిలీజ్ చేశారు రామకృష్ణ బాబు గారు. మీకు తెలుసు రామకృష్ణ బాబు గారు కూడా మాకు గౌరవ సలహాదారుగా ఉన్నారు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి. ఇది నెక్స్ట్ 13వ తారీఖు పురంధరేశ్వరి గారు వస్తారు, వారు దీన్ని ఆడియో రిలీజ్ చేస్తారు, లాంచ్ చేయబోతున్నారు. అంటే ఆడియో కన్నా కూడా ఎక్కువగా ఆన్ స్క్రీన్ ఎవరైనా ఎన్టీఆర్ గారి స్థానంలో కనిపించడము అలా ఏమైనా చూడొచ్చు అంటారా సార్? అంటే అది ఒక దీనిని కూడా చాలామంది సజెస్ట్ చేస్తున్నారు మాకు, దీని ఒక వెబ్ సిరీస్గా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అనేకమైనటువంటి పొలిటికల్ ఇన్సిడెంట్స్ దేశంలో జరిగినవి కావచ్చు, రాష్ట్రంలో జరిగినవి కావచ్చు, చాలా పొలిటికల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని వెబ్ సిరీస్ లాగా వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా చేయొచ్చు కదా అని జనార్దన్ గారు అడుగుతున్నారు. మేబీ అది ఆలోచన కూడా ఉన్నది. ఎందుకంటే గివెన్ ఇట్స్ ఇంపార్టెన్స్, దీని యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని అంటే దీంట్లో ఎక్కడా కూడా డిస్టార్షన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే వక్రీకరణలో అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే మనకు తెలుసు స్వాతంత్రోద్యమం స్ఫూర్తి ఏంటి అనేటువంటిది మనకు తెలుసు. అదేవిధంగా 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం యొక్క స్ఫూర్తి. ఎందుకంటే ఆ రోజు సామాన్యులు కూడా రోడ్ల మీదకి వచ్చారు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చారు. వచ్చి వాళ్ళ మెడలు ఉంచి కేంద్రం మెడలు ఉంచి తిరిగి ఆయన అధికారంలోకి రావడంలో మీడియా పోషించినటువంటి పాత్ర, ఇండివిజువల్గా అనేక మంది, మీకు హూ ఇన్ ది మీడియా ఆ రోజు ఉన్నటువంటి కులదీప్ నాయర్ కావచ్చు, తర్వాత ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, చోరామస్వామి, తమిళనాడుకి చెందినటువంటి చోరామస్వామి, కులదీప్ నాయర్, అదేవిధంగా ప్రముఖ రాజ్యాంగ నిపుణులు లైక్ నాని ఫాల్కివాలా, వీళ్ళందరూ కూడా వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. దేశంలో అన్ని రాజకీయ పార్టీల అంటే వాళ్ళ పత్రికలకి సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగా వాస్తవాలు ఏంటి అనేటువంటిది చేశారు. ఆ విధంగా చైతన్యం పరిచారు వాళ్ళంతా ఏంటంటే ప్రజలను చైతన్యపరిచారు. చూసారా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అమెరికాలో ఆపరేషన్ చేయించుకొని, గుండె ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్ రాగానే జరిగింది ఇన్సిడెంట్. అంటే ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఎంతో అనారోగ్యం పాలయ్యి ఆయన వచ్చి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. డాక్టర్లు చాలామంది ఆయన్ని వద్దు, ఇది మంచిది కాదు, మీ ఆరోగ్యాన్ని మీరు రిస్క్ చేయొద్దని చెప్పినప్పటికీ లేదు, ఒక అన్యాయాన్ని మనం సహించకూడదు, మన ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ఎన్లైటన్ చేయాలి, ఇది నా కోసం కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అని చెప్పి ఆయన జనంలోకి వెళ్ళినటువంటి తీరు, ఆయన పోరాడినటువంటి తీరు, ఆయనకి లభించినటువంటి ఆదరణ, ఇవన్నీ అది మామూలు విషయం కాదండి. అది ఇండియన్ పాలిటిక్స్లో ఇటువంటి ఇన్సిడెంట్ని మించిన ఇన్సిడెంట్ నాకు తెలిసైతే లేదు. నేను ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని 1984లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఆ నెల రోజులు కూడా నేను ఉన్నాను. నేను ఒక సీనియర్ జర్నలిస్టు, అంటే అప్పుడు నేను బడ్డింగ్ జర్నలిస్ట్గా ఉన్నాను. కాబట్టి నాకు అప్పటి నుంచి కూడా దీనిని ప్రజలకు తెలియజెప్పాలంటే రీటోల్డ్, అప్పుడు వాళ్ళకి అందరికీ తెలుసు, ఇప్పుడు వాళ్ళకి కూడా తెలియాలి అని అన్నప్పుడు మాకు జనార్దన్ గారు సపోర్ట్ చేశారు. వారు కూడా మేము ఇద్దరం కలిసి దీన్ని రాశాము. దీన్ని ఇప్పుడు దాన్ని ఆడియో రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు సజీవ చరిత్ర అనే పుస్తకము రాజకీయంగా కావచ్చు కొంచెం నెగిటివ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే పుస్తకాన్ని రిలీజ్ చేసి బయట మనం పబ్లిష్ చేసినప్పుడు అది చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా జరిగిందా అన్న ఇన్సిడెంట్ తెలుస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ. అండ్ దీన్ని సపోర్ట్ చేయడానికి జనార్దన్ గారు ఎంతవరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతవరకు మీకు సపోర్ట్ చేశారు అంటే ఏం చెప్తారు? అంటే ఆయనే కర్త కర్మ క్రియ అండి. ఇది మొత్తానికి ఈ టోటల్గా మాది ఐడియాస్ వరకు నావి, మొత్తం దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటం మొత్తం కూడా జనార్దన్ గారు. ఆయన ముందుండి ఆయనే మొత్తం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఈరోజు ఇంత దీనిగా వాళ్ళ దేశ విదేశాల్లో కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు లభిస్తున్నాయంటే
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ కేవలం పుస్తకాలే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటుంది. దేశ విదేశాల్లో కూడా తీసుకొస్తుంది. మీకు తెలుసు అన్న ఎన్టీఆర్ ఛానల్, దాని ద్వారా చాలామందిని ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరుగుతున్నది. అంటే అన్నగారితో ఉన్న అనుబంధం ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా, వాళ్ళు సినీ రంగానికి చెందిన వారు కావచ్చు, రాజకీయ రంగానికి చెందిన వారు కావచ్చు, ఆయనకి వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉన్నవారు కావచ్చు, వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలని మేము ఆ ఛానల్ ద్వారా తీసుకుంటాం. నేను కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చేశాను. పురంధరేశ్వరి గారి ఇంటర్వ్యూ, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. తద్వారా ఏంటంటే తెలియనటువంటి అనేక అంశాలు, పబ్లిక్కి తెలియనటువంటి ఎన్టీ రామారావు గారికి సంబంధించి తెలియనటువంటి అనేక అంశాలను వాళ్ళందరూ తీసుకొస్తున్నారు. ఇవాళ రికార్డు స్థాయిలో దానికి వ్యూస్ ఉన్నాయి ఇవాళ అన్న ఎన్టీఆర్ ఛానల్కి. సో ఇదంతా ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి యొక్క చరిష్మా. ఇప్పటికీ ఆయన రేపు రాబోయే జనవరి 18కి 30 సంవత్సరాలు అవుతాయి ఆయన మహాభినిష్క్రమణం చేసి. అయినప్పటికీ కూడా ఆయన ప్రజల హృదయాలు ఉన్నారంటే ఆయన ఒక సినిమా నటుడిగా ఆయన దేవుడు. ఆయన పోషించిన పాత్రలు మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆయన రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి తీరు, ఆయన రాజకీయాలను మార్చినటువంటి తీరు, ఒక కొత్త యువతరాన్ని, కొత్త భావాల్ని, రాజకీయ భావాల్ని ఆయన ప్రాపగేట్ చేశారు, ప్రోత్సహించారు. అప్పటి వరకు దేశంలో ఏంటంటే చాలామంది సిద్ధాంతాలు చెప్పారు, సమాజం ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, కానీ ఆయనకు అధికారం వస్తే చేసి చూపించారు. సో ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్ అనమాట. అందువల్ల ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఒక ఆదరణ, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, దానివల్లనే ఈ ప్రోగ్రామ్స్ ఇంతగా సక్సెస్ అవుతున్నాయి. జనార్దన్ గారి రోల్ని వీ కెనాట్ డిఫైన్ ఇన్ ఏ ఫ్యూ వర్డ్స్ అనమాట. ఓకే, అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటే ఇప్పుడున్న చిన్నపిల్లలకు కూడా అదొక అభిమానం. ఎందుకంటే రాముడు కృష్ణుడు ఇలా ఉంటారు అని చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా ఆయన రూపమే. ఎన్టీ రామారావు గారిని చూస్తే రాముడిని కృష్ణుడిని చూసిన ఫీలింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆయనకి సంబంధించిన సజీవ చరిత్ర అనే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రావడము, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఇప్పుడు మంచి క్వశ్చన్ వేశారమ్మా. యాక్చువల్లీ ఆ రోజు 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. నేను ఎందుకంటే ఇందాక ఎందుకో సంభవం నేను మిస్ అయ్యాను. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కొంతమంది నాదెండ్ల భాస్కరరావు గారికి తెలితే మెజారిటీ మాత్రం ఎన్టీ రామారావు గారితో ఉన్నారు. సో వారందరినీ ప్రొటెక్ట్ చేసి వాళ్ళందరినీ ఒక చోట ఉంచి రామకృష్ణ స్టూడియోలో, ఆ తర్వాత మీకు మైసూరుకి పంపించి వాళ్ళందరూ ఎక్కడ చెక్కు చెదరకుండా, అంటే ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లాలని అనేక ప్రయత్నాలు జరిగినాయి అవతల నుంచి మార్చడానికి, మా పార్టీని అటు లాక్కోవటానికి చాలా చేసినప్పటికీ కూడా ఆయన తెర వెనుక ఉండి సక్సెస్ఫుల్గా చాలా విజయవంతంగా వాళ్ళందరినీ కూడా నంబర్స్ అందరినీ ఎన్టీ రామారావు గారితో ఉంచే విధంగా చేయటంలో ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అది కూడా ఇందులో మేము ప్రస్తావించాం. ఇంకోటి ఏంటంటే ఇందులో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం మాతో చెప్పారు. ఆ ఇన్సిడెంట్లో ఆయన పాత్ర ఏంటి, ఆయన ఏ విధమైనటువంటి పాత్ర పోషించారు, ఏ విధంగా ఎమ్మెల్యేలను రక్షించుకున్నారు, అదేవిధంగా దీని సక్సెస్లో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటిదండి. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి జనరల్ సెక్రటరీగా అయ్యవటం, పార్టీని పునర్నిర్మించడం, ఆయన చాలా కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీని ఒక స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ పార్టీగా చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా గొప్పది. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారు పోషించినటువంటి పాత్ర పైకి తెలియకపోవచ్చు, కానీ చాలామందికి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, అంటే ఎన్టీ రామారావు గారి గురించి చాలా పుస్తకాల్లో చూసాము. ముఖ్యంగా సినిమాల్లో ఆయన ఏంటి అనేది మనకు తెర వెనక ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. ఆయన పోషించిన పాత్రలో కావచ్చు, ఆయన రాజకీయాల్లో చేసిన సేవ కావచ్చు, ప్రతిదీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి చాలా అవసరం. ఎలా ఉండాలి, ఎందుకంటే ఇటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా వ్యవస్థలోనూ రెండింటిని బ్యాలెన్స్ చేసి రెండింటిలో 100% సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రామారావు గారే.
అండ్ ఆయన గురించి తీసుకొస్తున్న ఈ సజీవ చరిత్ర పుస్తకానికి సంబంధించి ఇప్పుడున్న జనరేషన్కి పుస్తకాలు చదివే ఆ స్తోమత కావచ్చు అండ్ పేషెన్స్ కావచ్చు చాలా తక్కువ. సో ఈ పుస్తక పఠనం గురించి ఇప్పుడున్న జనరేషన్కి అండ్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏదైనా ఒక సందేశం చెప్పాలి అంటే ఏం చెప్తారు? పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుస్తక పఠనం కనుక మానివేస్తే మీ ఎదుగుదల, మానసికమైనటువంటి ఎదుగుదల ఆగిపోయినట్లే. ఇప్పుడు పుస్తక పఠనానికి మించిన ప్రత్యామ్నాయం వేరేది ఏం లేదు. అందుకనే పుస్తక పఠనం తెలియని వాళ్ళకి కూడా ఇవాళ ఆడియో ఎందుకు తీసుకొస్తున్నాం అంటే రీచ్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ మంది తెలియాలి. వాళ్ళ మ్యూజిక్ వింటున్నారు, మ్యూజిక్ నచ్చిన పాటలు వింటున్నారు, అదేవిధంగా నచ్చిన పుస్తకాలు వింటే మీకు విజ్ఞానం కలుగుతుంది, చరిత్ర ఏంటనేది తెలుస్తుంది. కనుక ఇవాళ రకరకాల మాధ్యమాలు వచ్చినాయి ఇవాళ. కాబట్టి పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పుస్తక పఠనానికి సంబంధించి వాళ్ళకి ఏమన్నా మీరు అన్నట్టుగా కొన్ని కన్స్టెంట్స్ ఉంటే, ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆడియో రూపంలో వాళ్ళు వినొచ్చు. అందుకనే ఈ ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ పుస్తకం చదవాలండి, ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలిస్తేనే మనం వర్తమానం ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోవాలి అనేటువంటిది ఒక బేరీజు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీకు రాజకీయాల్లో ఉండేవాళ్ళు, అదేవిధంగా చరిత్రను అధ్యయనం చేసేవాళ్ళు, రాజకీయాలను అధ్యయనం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఎన్టీఆర్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఇప్పుడు దాదాపుగా తెలుగుదేశంలో నాకు తెలిసి 60-70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్టీ రామారావు గారు ఏంటో తెలియాలి, ఆయన ఏ విధంగా ఆయన రాజకీయాలు చేశారు, ఆయన సిద్ధాంతాలు ఏంటి, ఆయన ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు అనేటువంటి అన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా అటు ఆడియో రూపంలో కావచ్చు, లేదంటే మామూలుగా చదవటం రూపంలో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అంటే సనాతన సాంప్రదాయానికి సంబంధించి మహాభారత రామాయణాలు అప్పుడు రచించి ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఏంటి అనేది చూపుతుంది. అలాగే ఈ సజీవ చరిత్ర అనే ఈ పుస్తకం ఇప్పుడు రాజకీయ నాయకులైనా సరే, సాధారణ వ్యక్తులైనా, సామాన్య వ్యక్తులైనా సరే ఎప్పుడు ఏ సందర్భంలో మనం ఎలా మెసులుకోవాలి ఏంటి అనేది పుస్తకం చదివితే అర్థమవుతుంది అని నేను నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ సార్ ముందుగానే మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.